say that I'm a fool. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. ఫుల్ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంది, వెళ్ళి చూసే. కి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫోటో ఎలా పెట్టుకోవాలి, పెట్టుకోవడానికి అయితే ఈ వీడియో అయితే బాగుంటుంది, పబ్లిష్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మీ లవర్ కూడా అయితే హ్యాపీ ఉంటుంది, మీరు కూడా అయితే హ్యాపీ అవ్వచ్చు. సింపుల్గా ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసుకోవాలంటే, మీరు మీ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ యాప్ ఉంది కదా, ఫోటో రూమ్, అది ఇన్స్టాల్ చేసుకో. ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ఫోటో రూమ్ యాప్లో అయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏ ఫోటో అయితే ఇవ్వాలనుకున్నారో ఆ ఫోటో మీద క్లిక్. నేనైతే ఈ ఫోటో అయితే ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయింది కదా, ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది కింద, దాని మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎలక్ట్ మోషన్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉందో దాని మీద క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఫిల్ పైన క్లిక్ చేయండి. మీరు ఏదైతే ఫోటో ఇవ్వాలనుకున్నా ఫోటో అయితే ప్లస్ మీద క్లిక్ చేయండి. ఫోటో మీద అయితే క్లిక్ చేశారు కదా, ఇక్కడ కార్నర్లో బాక్స్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. పైన వీడియో సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది క్లారిటీ కనబడుతుంది. దాన్ని బట్టి మీ ఫోటో అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీ 2 ఫింగర్స్తో. నేనైతే చేసుకుంటున్నాను కదా, అలా చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయితే సెట్ అయింది కదా. తర్వాత మీ లవర్ ఫోటో ఎలా పెట్టుకోవాలో చెప్. పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కింద సాయి పల్లవి ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సేమ్ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళడం, ఫోటో సింబల్ మీద క్లిక్ చేయడం. ఇక్కడ మీరు ఎవరి ఫోటో అయితే ఇవ్వాలనుకున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే రష్మిక ఫోటో ఇస్తున్నా, మీరు మీకు మీ లవర్ ఫోటో అయితే పెట్టుకోవచ్చు. సేమ్ ప్లస్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే వచ్చింది కదా, పర్ఫెక్ట్గా అనేది సెట్ అవ్వలేదు. మీ 2 ఫింగర్స్తో దాని పిక్ అయితే జూమ్ మైనస్ చేయండి. మైనస్ చేసి కరెక్ట్గా ఐస్ మీ ఎంతవరకు కావాలో మీ ఫోటోకి సెట్ అయ్యేటట్టు సెట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటున్నా. నాకైతే చూసారు కదా ఎలా సెట్ అయిందో. పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది కదా. ఇక పైన సెట్టింగ్ సింబల్ పక్కన యారో మార్క్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి వీడియోని అయితే సేవ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. కొంచెం మోటివేషన్ అయితే ఇవ్వండి, నేను ఇంకా ముందుకైతే వెళ్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.